క్రీస్తునందు ప్రియులారా, దేవుని కృప మీకు తోడయ్యుండును గాక. యోహాన్ రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ శుభమని వానితో చెప్పవద్దు, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును అనేటటువంటి విషయము ఇక్కడ చెప్తున్నట్లుగా చూస్తాం. యోహాను గారు చెప్పుచున్నవాడు ఎవరి గురించి మరి ఆ భక్తుడు చెప్తున్నాడు అని ఆలోచన మనము చేయవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఈ రోజుల్లో విపరీత బోధనలు కలిగినటువంటి వారు లోకములో బయలుదేరి ఉన్నారు. వారు బోధిస్తూ ఉంటున్నారు, విశ్వాసులు వింటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో గ్రహించడము కూడా కష్టమైనటువంటి పరిస్థితులలో విశ్వాసులు ముందుకు కొనసాగుతుంటున్నారు. దీనికి కూడా కారణము లేకపోలేదు. దీనికి ప్రాముఖ్యమైనటువంటి కారణము పరిశుద్ధ లేఖనమును జాగ్రత్తగా చదవకపోవడము, చదివినటువంటి దానిని ధ్యానించకపోవడము, లేదు అని అంటే ఆ పరిశుద్ధ లేఖనములలో ఉన్నటువంటి దాని మీద అవగాహన లేకపోవడము అనేటటువంటి విషయాలు మరి ఈ అబద్ధ బోధకులకు ఒక వరముగా ఉన్నాయి అనేటటువంటిది మనము ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకొరకనగా పరిశుద్ధ లేఖనమును మనము జాగ్రత్తగా చదివినట్లయితే దానిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి మనకే అర్థమవుతుంది. బోధించేవాడు లేఖన ప్రకారము బోధిస్తున్నాడా, లేఖనమును దాటి బోధిస్తుంటున్నాడా అనేటటువంటిది మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ యోహాను గారు చెప్తున్నటువంటి మాట, వానికి వందనము చేయకు అని చెప్తుంటున్నాడు. ఇక్కడ ఒక విషయము జ్ఞాపకము చేసుకోవాలి. యోహాను అందరికీ వందనము చేయకు అని చెప్పడం లేదు. అక్కడ ఎవడైతే సరి అయినటువంటి బోధను నీ యొద్దకు తీసుకొని రావడం లేదో వానికి నీవు వందనము చేయవద్దు, లేకపోతే నమస్కారము చేయవద్దు, లేదు అనంటే శుభమని వానితో చెప్పవద్దు అని అంటున్నారు. ఎవరు వారు అని ఆలోచన చేస్తున్నప్పుడు ఆ పై వచనంలో చెప్తాడు, తండ్రిని కుమారుని అంగీకరించినటువంటి వారు. ఇటువంటి బోధకులు లోకములో బయలుదేరి ఉన్నారు. త్రిత్వమును నమ్మనటువంటి వారు కూడా లోకములో బయలుదేరి ఉన్నారు. త్రిత్వమును దాటి లేదనంటే తండ్రి కుమారుని యొక్క బోధను దాటి ఎవరైతే మీ యొద్దకు వచ్చినప్పుడు వానికి శుభమని మనము చెప్తే వాని పాపములో మనమును కూడా పాలిభాగస్థులముగా ఉంటాము అనేటటువంటి విషయాన్ని మరి ఈ లేఖనము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏది నిజమైన బోధ, ఏది అబద్ధమైన బోధ అనేటటువంటిది మనము తెలుసుకోవలసినటువంటి వారముగా మనమున్నాము. ఎందుకొరకనగా ఈ రోజుల్లో అనేక అబద్ధ బోధకులు లోకములో బయలుదేరి ఉన్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనాన్ని చూసినట్లయితే కనుక, ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని ఆ భక్తుడు స్పష్టంగా మనకు తెలియజేస్తుంటున్నాడు. మనకు బోధించేటటువంటి వాడు దురాత్మ కలిగిన వాడా, దేవుని ఆత్మ కలిగిన వాడా అని ముందుగా పరీక్షించాలి. ఆ తర్వాతే వారి బోధకు మనము అంగీకరించాలి, వారికి నమస్కారం అని చెప్పాలి. ఎవరి బోధను పడితే వారి బోధను వింటూ వారికి నమస్కారము చేస్తే, ప్రతి నమస్కారము మనము చేస్తూ ముందుకు కొనసాగినట్లయితే మనకున్నటువంటి స్థితిలో నుండి వారి పాపములను కూడా మనము భరించవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము. కాబట్టి జాగ్రత్త కలిగి ఉందాము. లోకములో అబద్ధ బోధకులు బహుగా బయలుదేరి ఉన్నారు. వారిని గమనించే ఆ గొప్ప జ్ఞానము దేవుడు మనకు దయచేయునుగాక.